ఎందుకు క్యాచ్ చేయలే? అవును. అప్పుడు వెంటనే కందుల దుర్గేష్తో చెప్పి, లేదా కందుల దుర్గేష్ మంత్రి కదా, అవును. ఏంది గొడవ అని చెప్పేసి మన తూర్పుగోదావరి జిల్లాలోనే కదా మీటింగ్ జరిగింది, కేకేసి అడిగితే సరిపోయేదిగా. అవును. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుంటే అసలు ఈ సమ్మె దాకా వచ్చేది కాదుగా. అప్పుడే ఎందుకు చేయలా? ముందు చెయ్యలా. తర్వాత ఎవరో బిగిన్ చేశారు, ఇది పవన్ కళ్యాణ్ సినిమాను ఉద్దేశించి కుట్ర అని. నేను ఆ రోజునే డౌట్ ఎక్స్పెక్ట్ చేశాను, రేపు దీన్ని అటుకే తీసుకెళ్తారనేసి, పవన్ వైపుకే తీసుకెళ్తారన్నటువంటి. అది అన్నాక ఇటు పక్కన వీళ్ళు నిజంగానే పవన్ వైపు అన్నట్టు వైపుకే తీసుకెళ్లారు. ఇది పవన్ మీద కుట్రగానే చూశారు కానీ సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ కొత్తగా వచ్చిందా? ప్రతిసారి ఒక భారీ ఇష్యూ నడుస్తుంది, ఆ తర్వాత 2 రోజులు ఇలాంటి ఏదో వచ్చి డైవర్ట్ చేసేస్తారు. పరిష్కారం చూపెట్టారు ఇప్పుడు ఏమన్నా? పోనీ ఇప్పుడు ఏమైనా పరిష్కారం చూపెట్టారా వాళ్ళకి? మరి ఇంకేంటి నువ్వు ప్రభుత్వంలో ఉండి ఉపయోగం? నువ్వు సినిమా వాడు అయి ఉండి పరిశ్రమలో ఉండి ఏంటి ఇంకా ఉపయోగం? నువ్వు చెప్తే కాదనే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు కదా. కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే సార్, వాళ్ళు థియేటర్లు క్లోజ్ చేస్తానని ముందు ఆ లేఖ విడుదల చేయడానికి హరిహర వీరమల్లు సినిమాకి ఏం సంబంధం లేదా? అదే అంటోంది. వాళ్ళేమో ముందుగా మేము అనుకున్నాం, ఆ తర్వాత సినిమా రిలీజ్ డేట్ చెప్పారు, డేట్ చెప్పక ముందే మేము అంటున్నారు. అదే చెప్తున్నారు. చెక్ చేయి నువ్వే.